ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు అనేక మంది సాధువులు హాజరవుతున్నారు. వారిలో ఇప్పుడు ఒక విదేశీ సాధువు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నారు అందరినీ. ఆయనే ఆత్మ ప్రేమ్గిరి మహారాజ్. కాషాయ వస్త్రంతో కండలు తిరిగిన తన దేహంతో అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తున్నారు. ఇంటర్నెట్ అంతా ఆయన్ని కండల బాబాగా పిలుస్తోంది. ఇందుకే ఆయన స్టోరీ ఏంటో మీరు కూడా చూడండి. మహాకుంభమేళ సాధువుల సమ్మేళనం, భక్తజన సందోహం. ఈ ప్రపంచ ఆధ్యాత్మిక ఉత్సవానికి దేశ విదేశాల నుంచి భక్తులు, సాధువులు కోట్లాదిగా తరలివస్తున్నారు. దేశంలోని 13 అఖాడాలకు చెందిన సాధువులంతా ఇప్పుడు ప్రయాగలోనే ఉంటున్నారు. ఈ కుంభమేళాలో అఖాడాలు ఏర్పాటు చేసిన శిబిరాల్లో అనేక మంది సాధువులతో పాటు ఆకర్షణీయమైన బాబాలు కూడా దర్శనమిస్తున్నారు. ఇప్పటివరకు వివిధ రకాల బాబాలు కుంభమేళాలో దర్శనమిచ్చారు. రోజుకో కొత్త బాబా భక్తులకు కనిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే రష్యాకు చెందిన ఓ కండల బాబా ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా మారాడు. ఆయనకు సంబంధించిన ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాషాయ దుస్తులు ధరించి కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్న ఈ బాడీ బిల్డర్ బాబా కుంభమేళాలో హైలైట్ గా కనిపించాడు. 7 అడుగుల ఎత్తు, ముఖంలో కాంతివంతమైన తేజస్సు, మెడలో రుద్రాక్షమాల, సాధారణ కాషాయ వస్త్రాలు, భుజాన పెద్ద బ్యాగ్తో ఈ కండలు తిరిగిన సాధువు అందరినీ ఆకర్షిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఈ బాబా ఫోటోలు అప్లోడ్ అయిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారాయి. ఈ కండల బాబా పేరు ఆత్మప్రేమ్ గిరి మహారాజ్. ఈయన రష్యాకు చెందిన వ్యక్తి. ప్రస్తుతం నేపాల్లో నివసిస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల కిందటే ఆయన హిందూ మతాన్ని స్వీకరించాడు. బలమైన దేహం కలిగి ఉండడంతో చాలా మంది ఆయన్ను ఆధునిక పరశురాముడిగా అభివర్ణిస్తున్నారు. భూమిపై ఉన్న దుష్టులను, క్రూరులను అంతమొందించేందుకే ఆయన జన్మించాడని కామెంట్లు పెడుతున్నారు. ఆత్మప్రేమ్ గిరి మహారాజ్ గంటల తరబడి వ్యాయామం చేయటానికి ఇష్టపడతారు. ఒకప్పుడు రష్యాలో ఉపాధ్యాయుడిగా ఉన్న ప్రేమ్గిరి మహారాజ్ తన వృత్తిని వదిలి ఆధ్యాత్మిక సాధనలో మునిగిపోవాలని నిశ్చయించుకున్నారు. ప్రస్తుతం నేపాల్లో హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఒకప్పుడు పైలట్ బాబా శిష్యుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం జునా అఖాడాకు చెందిన సాధువుగా ఉన్నారు.